హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన హోటల్ స్టైల్ ములక్కడ సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. ఇడ్లీ, దోశ లేదా వేడి వేడి అన్నంలోకి సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా లెమన్ సైజ్ చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టేయండి. మీకు వెంటనే కావాలంటే కొంచెం హాట్ వాటర్లో నానబెట్టండి, తొందరగా నానిపోతుంది. ఒక కప్పు కందిపప్పు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్లో 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించండి. పప్పు ఉడికాక అందులో కాస్త ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండును మంచిగా కలపండి. మనం వెంపిన పప్పు దాంట్లోనే ఈ చింతపండు గుజ్జుని కూడా వేసి సాల్ట్ కొంచెం వేసేసి మీకు కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. రెండు మిక్స్ అయ్యేలా మంచిగా కలపండి. అలాగే మీకు పులుపు, ఉప్పు రెండు సరిపోయాయా లేదా చెక్ చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. ఇది ఎలా ఉందో నాకు ట్రై చేసి చెప్పండి. మా వాళ్ళు పులుపు ఎక్కువ ఉంటే తినడండి. మా చిన్నోడికి సాంబార్ అంటే చాలా ఇష్టము. ఈ ములక్కడ సాంబార్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. కొంతమంది అంటే ఈ చింతపండు రసంని బాగా మరగనిచ్చి అందులో పోపేస్తారు. అయినా చేసుకోవచ్చండి, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తారు. బట్ ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. ఇప్పుడు ములక్కాడలు, ఆనియన్ 1, 2 టమాటాస్, 2 మిర్చి, ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. సాంబార్లో తక్కువ క్వాంటిటీ వెజిటేబుల్స్ ఉంటే బాగుంటుంది. లైక్ క్యారెట్, వంకాయ, ఆలు, బెండకాయ, ఇలా చాలా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. బట్ క్వాంటిటీ తక్కువ ఉంటే బెటర్. ప్రెజెంట్ నేనైతే వంకాయ, ఆలు అవి కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీకు సాంబార్ ఎంత క్వాంటిటీ కావాలో సరిపడా గిన్నె పెట్టేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేయండి. అలాగే ఆవాలు, జీరా, శనగపప్పు, మినప్పప్పు వేసేసేయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి వేసేసి కొంచెం వేగనివ్వండి. అవి కొంచెం వేగాక కరివేపాకు వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసా. ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అండ్ మునక్కాయ వేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కలబెట్టేసి మూత పెట్టేసుకోండి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. మరీ ఎక్కువగా కలపెట్టకండి, స్మాష్ అయిపోయేలాగా. జస్ట్ 1 టైం అలా కలబెట్టేసి మూత పెట్టేసుకోండి. అవన్నీ కొంచెం వేగాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, కారం వేసేసి కాస్త వేగనియండి. టమోటా లాస్ట్ ఎందుకు వేసాను మాత్రం అడగండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ టిప్స్ ఫాలో అవుతుంటా.
ముందుగా టమాటా వేస్తే తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఉడకవు అని చెప్పారు. అందుకని నేను కూడా లాస్ట్ వేసాను టమాటా. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి, నీట్గా కలపెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అన్నీ మంచిగా వేగాక ముందుగా కలుపుకున్న కందిపప్పు, చింతపండు కూర్చొని అందులో వేసేసి బాగా మరగనివ్వండి. సాంబార్ ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది. ఒకసారి మునక్కాడ బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు అందులో సాంబార్ మసాలా అండ్ కొత్తిమీర చల్లకుంటే మనకు గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇంకో 2-3 మినిట్స్ అలా బాయిల్ అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే సాంబార్ ఎలా చేయాలో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.